ఒకసారి నేను వాక్యం చెప్పి ఒక సభలో అలా వెళ్ళిపోతుంటే ఒక 60 సంవత్సరాల వయసు ఓ తల్లి, బాబు ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడా అని అడిగింది. అవునమ్మా, ఆయన క్షమించలేని పాపం అంటూ లేదు, క్షమిస్తాడు. పాపిని క్షమిస్తాడేమో కానీ అయ్యా నేను ఒక రాక్షసునయ్యా, నేను కానుపులు చేస్తుంటాను. కాన్పులు చేసే ముందు వాళ్ళ శత్రువులు కానుపు పీటల మీద బిడ్డలు చంపమంటారయ్యా. చాలా మంది చాలా బోధలు చెప్తుంటారు, ఇవంతా ఇలా చెప్తుంటారులే అనుకొని యేసయ్యని దేవుడిగా అంగీకరించాలని కానీ అనుకున్న దాన్ని కాదు. నాకెందుకో అనిపిస్తుంది నా పాడు స్థితిలో నుంచి నేను లేవాలని. లేస్తే ఆయన క్షమిస్తాడా? తల్లడిల్లిపోతూ ఏడ్చింది. ఆ తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత ఆమెలో ఒక నెమ్మది కలిగి